ఆ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశాంతత లేదు. ఎప్పుడు ఏదో ఒక కంగారు, లేకపోతే ఏదో ఒక సంఘటన. వీళ్ళందరి మధ్య నటించలేక చచ్చిపోతున్నా. తస్సదియ్యా. ఓసే సత్య, ఎలా ఉండేదానివి? వెంకటాపురంలో శివంగిలా రిక్షా తొక్కుతూ హాయిగా ఉండేదానివి. ఈ సిటీకి వచ్చిన తర్వాత నా పరిస్థితి చాలా చండాలంగా తయారైంది. త్వరగా ఆ సంతకం ఏదో పెట్టేసి వీళ్ళ నుంచి తప్పించుకుని మా ఊరెళ్ళిపోవాలి. అమ్మో, వీళ్ళు వస్తున్నారు. అమ్మో, అనంతగాడితో పాటు ఫణిగాడు, బాబాయ్, పిన్ని, ఊరుసు కూడా వస్తున్నారు. అమ్మో, ఇదేంటి సుందరి ఉంది? అంటే సుందరి బతికే ఉందా? నాలాగే ఆ కార్ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకుందా? అయ్యో, వదినకి ఎంత ఘోరం జరిగిపోయింది. వదిన అలా చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది. అమ్మా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వదినకు మాత్రం ఏం కాకుండా బతికించుకుందాం. అమ్మా, లోపల యశోదికి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు బయటకు వచ్చాక మాట్లాడదాం. అబ్బా, ఏంటి తలకాయ నొప్పి? సుందరి, సుందరి, నువ్వేంటి ఇక్కడ? నువ్వెలా వచ్చావు? ఓ, నువ్వు బతికే ఉన్నావా? ఏ కృష్ణ, కృష్ణ, ఆగాగు. నేను సుందరిని కాదు, సత్యని. లేదు, నువ్వు నా సుందరివే. నా సుందరి ఇలాగే ఉంటుంది. నువ్వే నా సుందరి. కృష్ణ, నేను నీ సుందరిని కాదు బాబు. నేను సత్యని, వెంకటాపురంలో రిక్షా తొక్కే సత్యని. ఎక్కడికెళ్ళా నన్ను సుందరి అంటాం మానవా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నేను నీ సుందర్ని కాదు, ఈ విషయం తెలుసుకో అని చెప్పేసి నీకు ఎన్నోసార్లు చెప్పాను. అది కాదు సత్య. నువ్వేం మాట్లాడుకో. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని? అది నేను అక్కడ అది కాదు సత్య. అక్కడ ఏం జరిగిందంటే, సరే 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 సరే, ఏదేమైనా నాకిక్కడ చిన్న పనుండి వచ్చాను. నువ్వు హాస్పిటల్కి ఏదో పనుండి వచ్చావని నాకు అర్థం అవుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సత్య కాదు, నా మాట విను. నువ్వు వద్దు, నువ్వేం చెప్పద్దు. నీ మాట వింటే మళ్ళీ నువ్వే నా సుందరివి అని సుప్రభాతం మొదలు పెడతావు. నాకు నీ మాటలు వినే అంత టైము, ఓపిక రెండూ లేవు. నాకు చాలా పనుంది. నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అవన్నీ నీకు తర్వాత చెప్తాను. సత్య, నేను చెప్పేది ఒక్కసారి. వద్దన్నానా? నిన్నేం చెప్పొద్దన్నానా? నాకేం చెప్పొద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను నీకు ఊరికి రాగానే వివరంగా అన్నీ చెప్తాను. అది కాదు సత్య. అసలు నువ్వేంటి ఈ గెటప్లో ఉండడం ఏంటి? అసలు నువ్వెందుకు సిటీకి వస్తున్నావు? మహానుభావా,
నీకొవని చెప్తానన్నాను కదా అయినా వినవా? అయినా నువ్వు నా గురించి ఆరా తీస్తావు, నన్ను ప్రశ్నిస్తావు. మా ఇంట్లో వాళ్ళకంటే నీ పోరు ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకంటే నీకెక్కువ భయపడాల్సి వస్తుంది. నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. అలా కాకుండా నా వెనక్కాలే వచ్చినా, ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను ఊరుకోను. జాగ్రత్త. సత్య, సత్య, లారీ పాప, నాకేం అర్థం కావడం లేదు. సత్య అనే మీ అమ్మని మనం అనుకుంటున్నాం కదా, మరి సత్య బామ్మ వాళ్ళతో పాటు సుందరిలాగా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరేలే, సత్యనే చెప్తాను అంది కదా. బామ్మ వాళ్ళు వచ్చేసారు కదా, అమ్మని వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారులే. ఎంత పని జరిగింది యశోద. ఏ దేవుడు కాపాడాడో కాని ఈ రోజు నీ గ్రహబలం బావుండి నీకేమీ జరగలేదు. ఆమెను సమయానికి ఒకతను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అతను జాయిన్ చేయడమే కాదు, ఆమెకి చాలా బ్లడ్ లాస్ అయితే అతనే దగ్గరుండి బ్లడ్ ఇచ్చి దాదాపుగా మేడంకి ప్రాణాలే పోశాడు. ఎవరు మేడం అతను? మా అమ్మని బతికించిన ఆ మహానుభావుడు ఎవరు? నర్స్, ఇందాక ఈ పేషెంట్ని తీసుకొచ్చిన అతను ఎక్కడున్నాడు? బయటే ఉన్నారు డాక్టర్. యశోదని కాపాడిన అతన్ని మనం కలవాలిరా. అతన్ని కలిసి కృతజ్ఞత చెప్పాలి. అవునండి, ముందు తన దగ్గరికి వెళ్దాం. పదండి. నర్స్, రండి చూద్దాం. పదండి. పదండి. మావయ్య రండి. ఎవరు లేరేంటమ్మా? ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం. లారీ, నేను వెళ్ళి వాటర్ తాగొస్తా. పద వెళ్దాం.